చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టినవాడు. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగి ఉన్న ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమాయెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైన రాజా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మరి ఈ యొక్క పరిశుద్ధ దినాన ప్రభు మమ్మల్ని ప్రవేశపెట్టిన నీ ప్రేమ అంతటిని బట్టి నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, జ్ఞాపకం తెచ్చుకోండి. అల్పుడిని, అయోగ్యుడిని, ఏం ఎన్నికలేని వాడిని తండ్రి మీరు నన్ను జ్ఞాపకం తీసుకొని ఇటు రీతిగా ప్రభా మీరు నన్ను ఈ రీతిగా ఉపయోగించుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ దాసుని సిలువ చాటును మరుగుపరుచుకోండి ప్రభా. నాదంటూ ఏమీ లేదు ప్రభా. మరి నా సొంత మాటలు, సొంత తలంపులన్నింటినీ తీసివేయండి. మరి ప్రభా సంపూర్ణమైన ఆత్మతో మీరు నన్ను నింపుతూ రావాల్సింది ప్రార్థించుకుంటూ, నీ ఆత్మ నడిపింపుతో నన్ను వాడుకుంటూ రావాల్సింది ప్రార్థించుకుంటూ, ఈ ప్రజల సమయాన్ని నేను వ్యర్థంగా చేయకుండా ఉండడానికి కృప చూపిస్తూ రావాల్సిందిగా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. 139వ కీర్తన 15వ అధ్యాయం ఒకరు చదివి సహాయం చేయండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను, అండర్లైన్ చాలండి, నాకు కలిగిన ఎముకలు. భక్తుడైన దావీదు ఇటు రీతిగా అంటున్నాడు, తల్లి గర్భన శిశువు ఎలాగా జన్మిస్తాడనేది ఆశ్చర్యం. అదే రీతిగా తల్లి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఏర్పడతాయనేది ఎవరికి తెలియని విషయం. భక్తుడైన సలోమాను ఈ రీతిగా అంటున్నాడు, ప్రసంగి 11:5 ఒకసారి చూడండి. ప్రసంగి 11వ అధ్యాయము 5వ వచనం. చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎరుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవు ఎరుగవు. అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగుదు. అదే రీతిగా కీర్తన 119:73 ఒకసారి చూద్దాం. కీర్తన 119వ అధ్యాయము 73వ వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. నేను నీ ఆజ్ఞలను నెరవేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. చాలండి. దేవుడే స్వయాన తన చేతులతోనే మనల్ని నిర్మిస్తూ వచ్చాడు. అలా ఎలాగంటే ఒకప్పుడు రూపం అనేది లేదు. మనము రూపహీనత కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నాం. అయినప్పటికీ దేవుడు విశేష కనికరంతో మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. అదే రీతిగా హెస్కేలు 37 అధ్యాయం చూద్దాం. రెండవ వచనం. హెస్కేలు 37:2. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను,
అవి కేవలము ఎండిపోయినవి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో ఈ రీతిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఒకప్పుడు మనకు శరీరం అనేది లేనప్పుడు దేవుడు ఈ రీతిగా ఒక స్ట్రక్చర్ అనేది, ఉదాహరణకు మనం ఒక ఇల్లు కట్టాలంటే దానికి పూర్తి నిర్మాణం, ఒక స్ట్రక్చర్ అనేది అవసరం. దానికి కాలమ్స్, బీమ్లు, ఈ పోస్టులు ఇవన్నీ కూడా మనం ఏర్పరుస్తూ వస్తాం. అదే రీతిగా దేవుడు మనకు ఒక నిర్మాణాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దాని పేరే అస్థిపంజరం. దాన్ని స్కెలెటన్ అని కూడా అంటారు. ఈ అస్థిపంజరం మానవ నిర్మాణంలో అతి ముఖ్యమైనటువంటి భాగం. అయితే దేవుడు ఏం చెప్పాలని ఉద్దేశిస్తున్నాడంటే, ఎముకలు అనేకములు, మన శరీరంలో ఉన్న ఎముకలు అనేకములు. మన శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. అవి మానవుల్లో అయితే 206 ఎముకలు, చిన్నపిల్లల్లో అయితేనేమో 300 ఎముకలు ఉంటాయి. ఇవి క్రమేపీ వయసు పెరిగే కొద్దీ అవి కలిసిపోతాయి. ఆసిఫికేషన్ అవన్నీ కలిసిపోతాయి. అదే రీతిగా ఈ 206 ఎముకలు ఉంటే దేవుడు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడంటే, ఆదాముని కలుగజేసినప్పుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగజేస్తూ వచ్చాడు. ఆదాముకి గాఢ నిద్ర అనేది కలుగజేస్తూ వచ్చాడు. కలుగజేసిన తర్వాత ఏం చేస్తూ వచ్చాడంటే, ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదివి సాయం చేయండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. చదవండి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. దేవుడు ఆదాముని, ఈ దేవుడు మొదటిగా భూమి ఆకాశములని అన్నిటినీ నోటితో కలుగునుగాక అంటున్నాడు. అయితే దేవుని ఉద్దేశం వేరు, దేవుని యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మరి మనిషిని కూడా, మానవుడిని, ఆదామును కూడా కలుగునుగాక అనొచ్చు కదా. ఎందుకంటే అలా అనలేదు. ఆయనే తన స్వహస్తాలతో, ఇదే కీర్తనకారుడు చెప్తున్నాడు, నా హస్తాలతోనే, నా ప్రభువైన దేవుని హస్తాలతోనే మనకి రూపునిస్తాడు. అదే రీతిగా ఆదాముని దేవుని కూడా అదే రీతిగా ప్రేమిస్తూ వచ్చాడు. అదే రీతిగా ఆదామును నిర్మిస్తూ వచ్చాడు. నేల నుంచి మంటిని తీసుకుని ఆ మంటితో ఆదాముని సృష్టిస్తూ వచ్చాడు. ఈ భూమి మీద దాదాపు 56 మూలకాలు ఉంటాయి. 56 రకాల మూలకాలు, ఎలిమెంట్స్ అంటారు. అది తెలుగులో మన ఆవర్తన పట్టిక అంటారు, ఇంగ్లీష్లో అయితే పీరియాడిక్ టేబుల్ అంటారు. ఈ మొత్తం 108 ఉంటే ఆ 108లో 56 మూలకాలు అంటే మన శరీరంలోనే ఉంటాయి. మన శరీరంలోనే దేవుడు ఉంచుతూ వచ్చాడు. ఎందుకంటే మనకి ఏదన్నా కాళ్ళ నొప్పులో, కీళ్ళ నొప్పులో ఏదైనా వచ్చినాయంటే మనలోనే పాస్పరస్, మళ్ళీ కాల్షియం, అలాంటి వాటిని కూడా దేవుడు మనలోనే అమరుస్తూ వచ్చాడు. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ కూడా నాకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఆరోగ్యం బాగాలేదన్నప్పుడు అతను ఏం చేస్తాడు, కాల్షియం టాబ్లెట్లే రాస్తాడు ఎక్కువ. ఎందుకంటే మన శరీరంలో ఎక్కువ ఏదైతే ఉందో, మా నేలలో ఏదైతే ఉందో మన శరీరంలో కూడా అదే దేవుడు ఏర్పరుస్తూ వచ్చాడు. శాస్త్రవేత్తలు సైతం కూడా దాన్ని చూసి నోటి మీద వేసుకున్నారు. ఇది ఎలా సాధ్యం? బైబిల్ దేవునికి ఇది విరుద్ధమైన కార్యమేమి కాదు. కానీ దేవుడు నేల నుంచి మట్టిని, ఆదాముని తీస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆదాముకి జీవవాయువును ఊది మరి నరునిగా చేసుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ ఒక ఇంగ్లీష్ కవి జాన్ మిల్టన్ అనే కవి కూడా ఒక మాట అంటాడు, దేవునికి కూడా
ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయి. ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఆదాముని సాటి అయిన సహాయం చేయాలని ఇష్టపడుతూ వచ్చాడు. మన శరీరంలో ఏ అయితే అవయవాలు ఉన్నాయో, ఏవైతే ఉందో మట్టి, అందుకే మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు? మట్టి అయిపోతాడు. మనం ఉదాహరణకి చూసుకుందాం. ఒక ప్లాస్టిక్ వస్తువుని, ఒక చనిపోయిన మనిషిని పక్కపక్కనే పాతి పెడితే ఒక 20 సంవత్సరాల తర్వాత మనిషి ఏమవుతాడు? మట్టిలో కలిసిపోతాడు. అదే ప్లాస్టిక్ అంటే ఏమవుతుంది? 1000 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల వరకు కూడా దానికి కరిగే సామర్థ్యం అనేది ఉంటుంది. ఎందుకంటే అది నేల సాంద్రతను కూడా తీసేస్తుంది. పంటలు పండకుండా, వర్షపు నీరు కూడా ఇంకకుండా చేసేస్తుంది. అందుకని ప్లాస్టిక్ని నిషేధించాలని చాలామంది ప్రయాసపడుతున్నారు, కానీ అది జరగట్లేదు. అదే రీతిగా ప్రభు ఇలా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆదికాండము 2:21 చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటుని మాంసంతో పూడ్చివేసింది. చాలండి. ఆదాముకి గాఢ నిద్ర కలుగజేస్తూ వచ్చాడు. ఎందుకంటే అవ్వను ఏర్పరచడానికి, అవ్వను నిర్మించడానికి. మన శరీరము దేనికంటే మరి ముఖ్యంగా మనకు ఉన్న ఆస్తి కానీ, మనకున్న అంతస్తులు, మనకున్నటువంటి బంగారము అది కాదు మన సొంతం. మనకి ఏదంటే ఆస్తి స్కెలెటన్, ఇది ఎముకలు, ఈ అస్థిపంజరం. అస్థిపంజరం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దీన్ని ఆస్తి పంజరం అని కూడా అనాలి. ఎందుకంటే మన ఎముకల్లో, మన చేతిలో ఏ చిన్న ఎముక విరిగినా కానీ మనం తట్టుకోలేం, అల్లాడిపోతాం. ఇంకా దాని గురించి ఆ బాధ అనేది వర్ణనాతీతం, చెప్పలేం. దేవుడు కానీ వీటన్నిటికీ ఒక శక్తిని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏ ఎముక అయితే విరిగిపోయిందో ఆ ఎముక మళ్ళీ తిరిగి అతుక్కోబడుతుంది. అదే రీతిగా దేవుడు ఇలా ఇష్టపడుతున్నాడు. ఆదాముకు సాటి అయిన సాయం చేయడానికి దేవుడు గాఢ నిద్ర కలుగు చేస్తూ వచ్చాడు ఆదాముకి. ఎందుకు గాఢ నిద్ర కలుగు చేస్తూ వచ్చాడు చెప్పండి. గాఢ నిద్ర ఎందుకు కలుగు చేస్తూ వచ్చాడు? అవ్వను తీయటానికి. అవ్వను అంత మాత్రమే కాదు, కానీ ఇంకా ఇదివరకు పూర్వకాలంలో ఒక మనిషిని సర్జరీ చేయాలంటే ఎటువంటి మొత్తు అనేది లేదు, మొత్తిచ్చేవాళ్ళు కాదు. జేమ్స్ సిమ్సన్ అనే అతను మొదటిసారిగా ఎనస్థీషియాని కనుగొన్నాడు. ఇదివరకు ప్రసవ వేదన అతను స్త్రీల కోశ వ్యాధి నిపుణులు, అంటే ఆయన గైనకాలజిస్టు. వాళ్ళు అక్కడే ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఎంతో బాగా ఏడుస్తూ వచ్చేవాడు. అతను విద్యార్థిగా ఉన్నప్పుడు ఇదంతా, ప్రభా ఏదో ఒకటి చేయాలి వీళ్ళకి అని ఎంతో ఆశపడుతూ తపన పడుతూ ఉండేవాడు. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ చనిపోయిన ఆ మంచం, ఆ బెడ్ మీదకి వెళ్ళి ఆ బంధువులతో పాటు కూడా కూర్చుని ఏడ్చేవాడు. అంత సెన్సిటివ్ అతను. అయితే ప్రభు ఈ రీతిగా మాట్లాడుతూ వచ్చాడు. ప్రభా వీరి కొరకు ఏదైనా చేయాలి, వీరి కొరకు ఏదైనా చేయాలని ఎంతో కాలం నుంచి మరి దేవుడిని అడుగుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఇంటికి వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు, ఈ వాక్యం చదివాడు. అప్పుడు యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అండర్లైన్ చేశాడు, గాఢ నిద్ర కలుగజేసి, మళ్ళీ అండర్లైన్ చేశాడు, మళ్ళీ గాఢ నిద్ర. ఆ పేజీ చినిగిపోయేంత వరకు అండర్లైన్ చేస్తూనే వచ్చాడు. ప్రభువా నాకు ఇది చెప్పు, ఈ మర్మం చెప్పు ప్రభువా అని ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి ప్రార్థిస్తూ వచ్చాడు. అది అద్భుత రీతిగా 1847 4వ నెల 11వ నెల 4వ తేదీన ఇతను ఎనస్థీషియా అనేటువంటి మందును కనిపెడుతూ వచ్చాడు. ఇందును బట్టే మనం ఈ క్రైస్తవ డాక్టర్కి మనం ఎంతగా రుణపడి ఉండగలము? నిజంగా ఆలోచించారా ఎప్పుడన్నా? మానవ శరీరము ఈ రీతిగా ఏర్పడటానికి దేవుడు ఎంత కష్టపడుతూ వచ్చాడు, ఎంత ప్రయాసపడుతూ వచ్చాడు. ఈ అస్థిపంజరాన్ని అనేటువంటి ఒక రూపాన్ని మనకు అనుకరిస్తూ వచ్చాడు. ఈ స్ట్రక్చర్ అనే దాన్ని, ఒక నిర్మాణాన్ని మనకి ఇస్తుంది, మనకు ఆకారాన్ని ఇస్తుంది. అది కేవలము ఆకారం మాత్రమే కాదు. ఈ అస్థిపంజరంలోనే ఇటొక ఊపిరితిత్తు ఉంటుంది, ఈ మధ్యలో గుండె ఉంటుంది. ఈ గుండె వీటన్నిటిని సంరక్షించేది ఈ అస్థిపంజరమే. అంత మాత్రమేనా?
ఈ మన చేతుల్లో దాదాపు మనకి 206 ఎముకలు ఉంటే ఈ చేతుల్లో కాళ్ళలోనే ఎక్కువ భాగం ఉంటుంది. చేతుల్లో ఈ చేతులు 26, ఈ చేతులు 26, కాళ్ళలో 27, కింద కాళ్ళు ఈ కాళ్ళు 27. ఈ ప్రక్కటెముకలు మొత్తము 12 జతలు ఉంటాయి. ఇటు 12 జతలు, ఇటు 12 జతలు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రక్కటెముకని ఎందుకు తీసుకుంటూ వచ్చాడు? ఏదన్నా ఎముకను తీసుకోవచ్చుగా, కాలు తీసుకోవచ్చు, ఏదన్నా చేయి తీసుకోవచ్చు కదా. ఎందుకని దేవుడు ఆ రీతికి ఇష్టపడుతూ వచ్చాడు? ఎందుకంటే దానికి కొంత సామర్థ్యం అనేది ఉంది. అందును బట్టి ఆ ప్రక్కటెముకను తీసుకోవడానికి ప్రభు ఇష్టపడుతూ వచ్చాడు. మన తలను చూడండి, గొడ్డలు పెట్టి కొట్టినా పగలదు. అటువంటి సామర్థ్యానికి అంత భద్రంగా దేవుడు మన బ్రెయిన్ని భద్రపరుస్తూ వచ్చాడు. ఏం ఆలోచిస్తున్నావు? ఈ బ్రెయిన్తో ఏం ఆలోచిస్తున్నావు? దేవుని గురించి ఆలోచించు. మొదటిగా ప్రభు నిన్ను ఏ రీతిగా నిర్మించుకున్నాడో దాని గురించి ఆలోచించు. ఎలా రక్షించుకున్నాడో దాని గురించి ఆలోచించు. ఈ మానవ నిర్మాణం ఏ రీతిగా ఉందో దాని గురించి ఆలోచించు. ఒకసారి ఎప్పుడైనా ఆలోచించావా? అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, నా అంతరేంద్రియములను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును వణుకును కలుగుతుంది. నీకుందా ఆ భయం నీ జీవితంలో? ఏముంది లేదు, దేవుడిచ్చిన శరీరమే కదా అని అనుకుంటున్నావేమో. కాదు, దేవుడిని ఎంతో ప్రేమించి నీ కొరకు తన స్వరక్తాన్ని ఇచ్చి ప్రభు ఆ కలవరి శిలువలో నీ కొరకు నరరూపిగా తన్ని మరి స్వరూపమైన సొగసైన లేకుండా పోగొట్టుకుని ప్రభు నీ కొరకు బలిగా అర్పించబడుతూ వచ్చాడు. మరి ప్రభువును నువ్వు ఏనాడైనా నోరు తెరిచి ప్రభు నా పాపాలను క్షమించు, నా ఎద్దుకరా, నా పట్ల నువ్వు చేసిన కార్యాలు అనేకములని ఇప్పుడు ఆలోచించావా? నువ్వు ఈ రీతిగా బ్రతికున్నావంటే కేవలం అది దేవుని యొక్క ప్రణాళికే. ఈరోజు నువ్వు ఈ రీతిగా ఊపిరి తీస్తున్నావంటే దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశం వేరే. దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడు ఆలోచించలేదు. ఈ లోకంలో లోక ఆశలు, లోక పోకట్లు, వీటన్నిటి మీదే నీ ఆశ, నీ ఆలోచన, నీ అభిమతం అంతా దాని మీదే ఉంటుంది. అదే రీతిగా ఎప్పుడన్నా నువ్వు యోచించిన క్రమం విధం ఏ రీతిగా అంటే, ఈ ఆదాము ఈ ప్రక్కటెముకను ఎందుకు తీసుకున్నాడంటే, దానికి ఈ ప్రక్కటెముకకు తిరిగి అతుక్కునేటువంటి సామర్థ్యం అనేది ఉంది. ఓన్లీ ప్రక్కటెముకకు మాత్రమే తిరిగి అతుక్కునే సామర్థ్యం అనేది ఉంది. దాన్ని ఈ ప్రక్కటెముక ఒక అంచు పొరని తీసివేసినప్పుడు దాని పొరని పెరియాస్ట్రియం అంటారు. ఆ పొర రక్త నాణాలు, దాంట్లో రక్త నాణాలు, రక్తాలు, మళ్ళీ కీలకమైనటువంటి భాగాలు ఉంటాయి. అవి మాత్రమే రీగ్రోత్ అవుతాయి. కొన్ని రోజులకి ఈ ప్రక్కటెముక అనేది రీగ్రోత్ అవుతుంది, మళ్ళీ పుడుతుంది కొన్ని రోజులకి. కానీ కొంతమంది ప్రసంగాలు ఏం చెప్తున్నారంటే, ఒక ఆదాముకి తక్కువ, అవ్వకేమో ఎక్కువ ఉంటుంది. అది పూర్తిగా బైబిల్కి విరుద్ధం. ఇది సైన్స్కి వ్యతిరేకం. ఎవరన్నా అలా చెప్పారంటే నమ్మకండి. అంటే బైబిల్ అనేది సైన్స్ పుస్తకం కాదు, కానీ సైన్స్ని కరెక్ట్ చేసే పుస్తకం. దీని గురించి ఎప్పుడైనా ఆలోచించండి. అదే రీతిగా జరుగుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, దేవుడు అనేక మార్లు అనేక రీతులుగా ప్రభు నీ యొద్దకు అనేక మందిని పంపిస్తూ వచ్చాడు. ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడూ ఆలోచించలేదు. ఇది నా కోసం కాదులే అనుకున్నాం చాలాసార్లు. ఇది నాకు కాదులే చెప్తుంది అనుకున్నాం. అయితే ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనం, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముక స్త్రీగాను నిర్మించెను, ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నరుల్లోంచి తీయబడిను గనుక నారి అనబడును. దేవుడు ప్రక్కటెముకను కాకుండా తలలోంచి తీస్తే ఏమంటది స్త్రీ? నేను నీ తల మీద నుంచి వచ్చానని అంటది. కాబట్టి నాకు నువ్వు అణిగిమని ఉంటుంది. అదే కాదు అని చెప్పేసి దేవుడు కాళ్ళ నుంచి తీస్తే నువ్వు నా కాళ్ళ కింద వచ్చావు కాబట్టి అణిగిమనుగుండు అని అంటారు. అందుకని అలా కాదు. దేవుడు ఎందుకంటే ఆశపడింది ప్రక్కకు గాయం చేసి ప్రక్కటెముకను తీసివేస్తూ వచ్చాడు. ప్రక్కటెముక ఎందుకంటే భర్త యజమాని యొక్క సంరక్షణలో ఉండాలి స్త్రీ అనేది. అలా చేసిందా అవ్వ? లేదు. ఏం చేసింది? చేయొద్దన్న పని చేసింది. తినకూడదన్న ఫలం తింది. దానివల్ల ఏం తెస్తూ వచ్చింది? శాపాన్ని అనుగ్రహిస్తూ వచ్చింది. శాపం, దానివల్ల శాపం ఇప్పటి వరకు కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ రీతిగా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము
36వ వచనం. యేసు రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. కాదండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 36. అతని ఎముకల్లో ఒకటైనను విరవబడలేదు, ఆపండి, అని లేఖనము సెలవిస్తుంది. అతని ఎముకలలో ఒకటైనను విరవబడలేదు. ఇప్పుడు ఇలా చెప్తే బాగుంటుందేమో. ఒక మనిషికి ఒక డిఎన్ఏలో మార్పు రావాలి అంటే, ఒక మనిషికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు అనేది తీసివేస్తూ వచ్చారు. అతనికి పెళ్ళయింది, తర్వాత పిల్లలు పుట్టారు, వివాహం అయింది. ఇప్పుడు కాలు లేకుండా పిల్లలు పుడతారా? పుట్టరు కదా. ఎందుకంటే డిఎన్ఏ ఎక్కడ చేంజ్ అయింది? ఆయన పుట్టినప్పుడు ఏ రీతిగా ఉన్నాడో, పుట్టినప్పుడు ఏ రీతిగా ఉన్నాడో, అతనికి యాక్సిడెంట్ తర్వాత డిఎన్ఏ ఏం మారలేదు, ఆ స్ట్రక్చర్ అనేది ఏం మారలా. అదే రీతిగా ఈ ప్రక్కట ఎముక అనేది తీసివేస్తే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఏముండదు. అందును బట్టే ప్రభు అతని ఎముకల్లో ఒక్కటైనను విరవబడలేదు. ఎందుకు విరవబడలేదండి? ఏనాడైనా ఆలోచించారా? ఎందుకు విరవబడలేదు ప్రసన్న? పూర్వకాలంలో పస్కా పండుగ చేసేవాళ్ళు. పస్కా పండుగ చేసినప్పుడు గొర్రె పిల్లను బలిస్తారు. బలిచ్చినప్పుడు దాన్ని తినేటప్పుడు ఎముకను విరవకూడదు అని లేఖన భాగం చెప్తుంది. చూద్దాము అది కూడా. నిర్గమాకాండము 12వ అధ్యాయము 46వ వచనం. ఒకసారి చూడండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 46వ వచనం. మీరు ఒక ఇంటిలోనే దాన్ని తినవలెను, దాని మాంసంలో కొంచెమనైనను ఇంటిలో నుండి బయటకు తీసుకుని పోకూడదు, దానిలో ఒక ఎముకైనను విరవకూడదు. అదే రీతి సంఖ్యాకాండం 9:12లో చూడండి. సంఖ్యాకాండం 9వ అధ్యాయము 12వ వచనం. వారు మరునాడు వరకు దానిలో కొంచెమనైనను మిగిలినయవలదు, దానిలోనిది ఒక్క ఎముకనైనను విలువలదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దాన్ని ఆచరింపవలెను, ఒక ఎముకైనను విరవబడదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పస్కా పండుగ గురించి. పస్కా వధువుగా ప్రభు ఈ లోకానికి వస్తూ వచ్చాడు. ఆ గొర్రెపిల్లను ఏ రీతిగా అయితే దేవుడు పాత నిబంధనలో చెప్తూ వచ్చాడో, అది క్రొత్త నిబంధనలో అలా ఆవిష్కరించబడుతూ వచ్చాడు. పస్కా పశువుగా, పస్కా గొర్రెపిల్లగా ప్రభు ఈ లోకానికి వద్దకు తేబడుతూ వచ్చాడు. ప్రాణం పెట్టుటకు అధికారం ఉంది, ప్రాణం తిరిగి తీసుకునటానికి కూడా ప్రభువుకి అధికారం ఉంది. ఎలా అంటే కుడిపక్క ఒక దొంగ, ఎడం పక్క దొంగ, వాళ్ళిద్దరిని సిలువ వేసినప్పుడు వాళ్ళ యొక్క కాలు విరవబడింది. ఎందుకంటే ప్రభు అప్పటికే చనిపోతూ వచ్చాడు. ఎందుకంటే ప్రాణం తీసుకున్నటకు దేవునికి అధికారం ఉంది, చనిపోవడానికి కూడా అధికారం ఉంది. కాబట్టి అప్పటికే ప్రాణం విడిచాడు. వీళ్ళు చనిపోలేదు. వీళ్ళు చనిపోతే వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళ యొక్క ఎముకలు, తుంటి ఎముక, దీన్ని ఫేమర్ అంటారు. ఇది మన శరీరంలోనే బలమైనటువంటి ఎముక. ఈ ఫేమర్ అనేటువంటి ఎముకను విరగొట్టారు. ఇలా విరగొట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఎక్కువ రక్త ప్రవాహం అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ త్వరగా మనిషి చనిపోవటానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది. ఈ ఎముక అనేది విరగొట్టినప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే అది రెండుగా విడిపోయినప్పుడు ఎక్కువ రక్తనాళాలు ఇవన్నీ కూడా ఈ ఊపిరితిత్తులోకి ముందుగా అటాక్ అవుతాయి. ఈ ఊపిరితిత్తులోకి అటాక్ అయినప్పుడు మనిషి ఆటోమేటిక్గా గుండె అనేది దాని మీద ప్రభావం చూపిస్తుంది, త్వరగా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రీతిగా ఇటుపక్క మనిషిని, అటుపక్క అటువంటి మనిషిని, దొంగను చంపుతూ వచ్చారు, విరగొడుతూ వచ్చారు. ప్రభు యొక్క ఎముక కానీ అతని ఎముకలు ఏది కూడా విరవబడలేదని బైబిల్ లేఖన భాగం సెలవిచ్చిన రీతిగా
ఇలా జరుగుతూ వచ్చింది. అలాగే భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే 34వ కీర్తన 20లో ఒకసారి చూడండి. 34వ కీర్తన 20వ వచనం. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు. అందుకే ప్రభు ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఏ రీతిగా జన్మిస్తూ వచ్చావో ప్రభువుకు తెలుసు. చోళాలి గర్భంలో ఒక శిశువు ఏ రీతిగా మరి నిర్మించబడుతుందో ఏ రోజన్నా ఆలోచించావా? చోళాలి గర్భంలో మరి ఆ ఎముకలు ఎలా ఏర్పడతాయో ఎప్పుడైనా ఆలోచించావా? నిన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయమును వణుకును కలుగుచున్నవని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. మరి నీకు ఆ భయం అనేది ఉందా? ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని పట్ల ఎప్పుడైనా ఇలాగా తృష్ణకొని ఉన్నావా? మనము ఏవి వివేకంలో, ఏవి రవ్యములో, ఏవి సత్యములో, ఏవి యథార్థంలో వాటి గురించి మనం ఆలోచించాలి. ఈ లోకంలో ఈ లోక పోగడలు, ఈ లోక ఆశలు ఇవన్నీ ఒకనాడు గతించిపోతాయి. ప్రభు రాజ్యం మాత్రమే స్థిరంగా ఉంటుంది. దాని వైపే చూసి మనం ఎప్పుడు ప్రభు కొరకు మనం బలంగా నిలబడాలి. ప్రభు యొక్క పనిని మనం తొడుముట్టించాలి. నేను రక్షించుకున్నటువంటి విధం ఏదంటే, నీకు స్వరూపమైనను సొగసైనను లేనప్పుడు ప్రభు నిన్ను రక్షించుకుంటూ వచ్చాడు. ఆ పస్కా బలి పశువుగా ప్రభు నీ కొరకు వధించబడుతూ వచ్చాడు. మరి అటువంటి ఆ ప్రేమ అటువంటి నీకుందా? ఒకసారి ఆలోచించండి. నువ్వు మరి ఆరాధించకుండా ఎలా ఉండగలుగుతున్నావు ఇన్ని రోజులు? ప్రభు నీ పట్ల ఎంత గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. ఒక పెట్టిలో భద్రంగా భద్రపరిచినట్టు నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, నీకు ఒక ఆకారాన్ని ఇచ్చాడు, ఒక అస్థిపంజరాన్ని ఏర్పరుస్తూ వచ్చాడు. నీ ఎముకలు నీకు ప్రభువుకు తెలియకుండా ఏది కూడా నీ జీవితంలో జరగవు. నీకు ఏదైనా బాధలుంటే, అప్పుల బాధలు ఉన్నాయా? అవన్నీ దేవుడు తీర్చివేస్తాడు. దేవుడికి అప్పచెప్పు, దేవుని ఎదుగుకు రా. అంతేకాదు, నీకు అనారోగ్యం బాధ ఉందా? పర్వాలేదు, దేవుని దగ్గరికి రా. ప్రభు నా కొరకు చనిపోయినటువంటి తృష్ణ నీలో ఉంటే ప్రభు నిన్ను రక్షించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అదే రీతిగా జేమ్స్ సింప్సన్కి 1880 ఆ మధ్యకాలంలో నోబెల్ బహుమతి వచ్చింది. 1811, 1880 ఆ మధ్యకాలంలో ఇతను అనస్థీషియాకి 1847లో మందుని కనుక్కున్న తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత అతనికి నోబెల్ బహుమతి అనేది వచ్చింది. వచ్చినప్పుడు ఇతన్ని ఒక అతను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఏమనంటే, వాట్ ఈజ్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఇన్ యువర్ లైఫ్ అని అడిగినప్పుడు అతను చెప్తూ ఉన్నాడు, జస్ట్ ఐఎమ్ ఏ సిన్నర్, జీసస్ కమింగ్ టు మై లైఫ్ అని చెప్తూ వచ్చాడు. ఎందుకంటే నేను ఒక పాపిని. దాన్ని ఇతను ఏమన్నాడంటే, నేను గొప్పగా ఇది సాధించాను, ఇది నోబెల్ బహుమతిని పొందుకోవడానికి నేను అర్హుడిని, నేను అనస్థీషియా మందు కనిపెట్టానని గర్వంగా చెప్పుకోలేదు. ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే, నేను ఒక పాపిని, ప్రభు నా పాపాలను క్షమిస్తూ వచ్చాడు, ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నా పాపాలను తీసివేయటానికి ఈ లోకానికి వచ్చాడు, నా కోసం ఆ కలవరి శిలువలో తన స్వరక్తాన్ని ఇచ్చి స్వరూపాన్ని కోల్పోతూ వచ్చాడు, నా కొరకు మరలా వస్తాడు అని చెప్తూ వచ్చాడు. అలాంటి ఆశ, అలాంటి తృష్ణ నీ జీవితంలో ఉందా? ప్రభు మాట ఇస్తే మాట నెరవేర్చకుండా ఉంటాడా? ఎప్పుడైనా ఆలోచించావా? నీ జీవితంలో ఎప్పుడైనా దేవుడిని యథార్థంగా అడిగావా? దేవుడు నీ పట్ల ఏదైనా కార్యం చేశాడని ఆశపడ్డావా? లేదు కదా. నా జీవితంలో అయితే ఒక సందర్భాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కానీ భయం అనేది ధైర్యం సరిపోక చాలా రోజుల నుంచి చెప్పడానికి ఇష్టపడలేదు. ఈరోజు నాకు దేవుడు ఇటు రీతిగా సమయాన్ని అనుకరిస్తూ వచ్చాడు. నా తల్లి హాస్పిటల్లో ఉన్నప్పుడు మూడు రోజులు ఉపవాసం ఉండి, ప్రభువా నన్ను క్షమించు, నేనేదైనా పొరపాటు చేస్తే నా తల్లి బ్రతికించు,
అప్పటికి మా అమ్మకి మతి లేదు. డాక్టర్లు కూడా చెప్తూ వచ్చారు, చెప్పలేము, చెప్దాం, చూద్దాం, 50-50 అయితే అవుతుంది, లేకపోతే లేదు అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే ఈ కష్టాలన్నీ ఎందుకు ప్రవేశపెడతాడంటే దేవుడు ఒక వ్యక్తిని సరిచేయడానికి. నన్ను సరిచేయటానికి దేవుడు నా తల్లికి గాయం చేస్తూ వచ్చాడు. నా జీవితాన్ని మార్చడానికి. అప్పటికి నేను రక్షించబడ్డాను, కానీ నామమాత్రంగా ఉన్నాను. నమ్మకార్థమైన క్రైస్తవుడిగా జీవిస్తున్నాను. పైకి భక్తి కలిగి లోపల యథార్థత లేకుండా జనం దృష్టిలో మంచివాడిలాగా బతుకుతున్నాను. వీటన్నిటిని మార్చడానికి దేవుడు నా తల్లికి గాయం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే సందర్భాలు వేరు, పరిస్థితులు వేరు అయినప్పటికీ దేవుడు అవన్నీ మార్చడానికి ఇష్టపడతాడు. నేను సరిచేయాలంటే నీకు ఇష్టమైన వాళ్ళని గాయపరుస్తాడు. డైరెక్ట్గా ఒక్కోసారి నీకే జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఒక మనిషి మారలేదు, మారతాడనేటువంటి ఆలోచన దేవునికి తెలుసు. ఎన్నో గాయాలు తగులుతాయి చాలామందికి, ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి, ఎన్నోసార్లు గాయపడుతూ ఉంటారు, ఎన్నోసార్లు బాధకి లోనవుతూ ఉంటారు. అయినా కానీ దేవుని గుర్తెరగరు. కానీ దేవుడు వాళ్ళని బట్టి కాదు, కానీ వాళ్ళు పక్కనున్న మనిషిని బట్టి, వాళ్ళకి ఇష్టమైన మనుషులు ఒకరు ఉంటారు, వ్యక్తి, ఆ వ్యక్తికి గాయం చేస్తాడు. వాళ్ళని బట్టి ప్రభు మార్చుకోవడానికి ఇష్టపడతాడు. దేవుడి ప్రణాళికలో ఒకసారి వస్తే దేవుడు నిన్ను వదిలిపెడతానికి ఇష్టపడ్డాడు. ఇంకోసారి ఈ కీర్తనకారుడు 139 13 నుంచి 16 వరకు మరొకసారి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. కలిసి చదువుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టి ఉన్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నవి. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగి ఉన్న ఎముకలను నీకు మొరగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపే నా దినములనియు నీ గ్రంథములో లిఖితమాయెను. ప్రభువును ఈ వచన భాగాలని ఆధారం చేసుకుని ప్రభు మన పట్ల ఎట్టి కార్యం చేస్తూ వచ్చాడో, మనల్ని ఏ రీతిగా నిర్మించుకుంటూ వచ్చాడో, ఏ రీతిగా తన స్వరూపంలోనికి మార్చుకుంటూ వచ్చాడో, అంత మాత్రమే కాదు, మార్చుకోవటమే కాదు, ఏ వ్యక్తి కూడా నశించిపోవాలనేటువంటి ఆశ దేవునికి లేదు. రక్షించుకున్నాడు. ఆ రక్షణ బట్టి నువ్వు రక్షణ నిరర్ధకం చేయకుండా ప్రభువుని ఆరాధించు. నోటితో ప్రభువా నేను నిజంగానే పాపిని, మీరు నన్ను ఇటు రీతిగా మరి ప్రభువా నిర్మించుకుంటూ వచ్చారు, నీ స్వరూపంలోని నన్ను మార్చుకుంటూ వచ్చారు, నీ పోలిక చొప్పున నన్ను ఏర్పరచుకుంటూ వచ్చారు అనేటువంటి ఆ బాధ కలిగి ఆ ఒక భావంతో ప్రభువుని ఆరాధిద్దాం. ప్రభు ఈ మాటలను దీవించును గాక.